అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జూన్ 3 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురబోయే శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఇది సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరున్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్. మన గురువు గారి పేరు వచ్చి మణికంఠ రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8106914282. చాలా నమ్మకమైన గురువు గారండి. ఒకసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి వారి యొక్క మనస్తత్వం గురించి, వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వారండి. అంతేకాకుండా ఎవరినైనా కానీ ఇట్టే నమ్మేటువంటి స్వభావాలను కూడా, అయితే ఏడు వ్యక్తులను ఎక్కువగా నమ్ముతూ ఉండడం వల్ల వీరి జీవితంలో చాలా వరకు కూడా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే వీరుగా ఓపెన్గా తీసుకున్నటువంటి సమస్యలే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఎవరితే అంటే వీరిని మోసం చేయాలని చెప్పి తెలిసినా కూడా పదే పదే అదే వ్యక్తులు నమ్మటం ఉండడం వలన తరచూ కూడా వీరి జీవితంలో అనేక రకాల సమస్యలు అయితే వీరు ఇప్పటి వరకు చూశారని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా చెప్పాలంటే కనుక ఈ రాశి వారికి చాలా ముక్కోపులుగా ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ రాశి వారికి సందర్భాలు ఏమైనా జరుగుతుంది అంటే మాత్రము వాళ్ళు అదే పనిగా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరి మనస్తత్వాన్ని మీరు వంచితనాన్ని అడ్డు పెట్టుకొని చాలామంది కూడా వీరితో ప్రతిరోజు కూడా అంటే నమ్మకంగా ఉంటున్నట్టే ఉండి వీరి వెనుక ఏదో ఒక విధంగా వీరిని మోసం చేసేటువంటి కార్యక్రమాలు చేయటము ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే కొంచెం ఈ విషయాలందు మీరు అప్రమత్తంగా ఉండాలండి. ఈ రాశివారు ఏంటంటే ఎవరికైనా కానీ నాలుగే ఉంటారు, కానీ నిస్వార్థమైనటువంటి మనస్తత్వంతో, ప్రేమపూర్వమైన హృదయంతో ఉంటారని చెప్పి గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. కానీ అందరూ కూడా ఒకే మనస్తత్వంతో ఎప్పుడు ఉండరండి. మనలాంటి మనస్తత్వం ఎవరికి కూడా ఉండదని చెప్పి తెలుసుకోండి. అలాగే అంతేకాకుండా నేటి సమాజంలో ఎవరైనా కానీ అంటే అందరూ కాదు, కొంతమంది మాత్రం ఏంటంటే అవసరానికి తప్ప ఇక దేనికి కూడా మన వద్దకు వచ్చి చేయి చాపేటువంటి అవసరం ఎవరికి కూడా లేదండి. కేవలము అవసరం వారికి ఏదో ఒక అవసరం మీ ద్వారా ఉండే ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ కొంతమంది కొత్త వ్యక్తులు కానీ లేదంటే అప్పుడే పరిచయమైన వ్యక్తులు కానీ ఇలాంటి వారిని మీ గురించి అలాగే మీరు చేసినటువంటి పనుల గురించి ఎప్పుడు కూడా నెక్స్ట్లైజ్ చేసి చెప్పుకోకండి. ఇలా చెప్పుకోవడం వల్ల కూడా ముందు రోజులు మీకు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా మీరు ఎవరిని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉండకండి. నమ్మడం వల్ల అంటే నమ్మవచ్చు మీ సన్నిహితులకు, శ్రేయోభిలాషులను, కుటుంబ సభ్యులను, మీ యొక్క ఆత్మీయులను. కానీ ఏంటంటే కొంతమంది కొత్తగా పరిచయమైన వ్యక్తులు ఉంటారు. అంతేకాకుండా మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కొంతమంది కాసేపు కాపు కాసుకొని మరీ ఉంటారు. ఇలా కొంతమంది మీ జీవితంలో అనవసరంగా ఏదో ఒక విధంగా మిమ్మల్ని కొంచెం మైండ్ని డైవర్ట్ చేస్తుండటము, లేదంటే మీరు చేసినటువంటి పనికి ఏదో ఒక విధంగా అడ్డు తగులుతుండటము, ఇలాంటివి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి కొంత జాగ్రత్తగా పడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక అలాగే మీరు బంధాలకు, బంధుత్వాలకు చాలా ప్రాధాన్యత అయితే ఇస్తారు. అంతేకాకుండా కొన్ని విషయాలంటే కార్యనిర్వహణ దీక్షలో చాలా పట్టుదలగా ఉంటారండి. హృదయం లేని వారుగా ఎదుటి వ్యక్తులు కనిపిస్తారంటే వీరు అంత నిజాయితీగా ఉంటారని అర్థం. ఏదైనా అని ఒక పని చేసినా కానీ లేదంటే ఎవరి దగ్గరైనా ఏదైనా ఒక పనికి ఒప్పుకున్నా కానీ చాలా అంటే చాలా కర్తవ్య దీక్షతో చేస్తారు. అంతేకాకుండా నిజాయితీగా ఆ పనిని సాగిస్తూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది ఏంటంటే ఆ పనిలో కొంతమంది ఏదన్నా అంటే మిస్టేక్స్ చేయడం కానీ లేదంటే ఆ పని నుండి తప్పించుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ మీరు అలా కాదండి. పనికి తగినటువంటి జీతము మేము తీసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అంటే వారికి చేసేటువంటి పని కూడా అంతే విధంగా ఉన్నటువంటి భావన, నిజాయితీ ఇలాంటివన్నీ కూడా మీకు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీలో ఉన్నటువంటి ఈ నిజాయితీ కారణంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీపై నిండుగా ఉంటుంది. దైవ బలం చాలా ఈ రాశి వారికి ఎక్కువ అని చెప్పుకోవాలి. అంటే మిగతా రాశి వాళ్ళకి దైవబలం తక్కువని కాదండి అర్థం. మీరు చేసే అంటే ఏ రాశి వాళ్ళైనా కానీ మనం చేసేటువంటి మంచి పనుల వల్ల మన మనస్తత్వం వలన భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందేందుకు ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటాయి. అందువల్ల అలా ఈ రాశి వారు కూడా ఏంటంటే
మంచి మనస్తత్వంతో నిస్వార్థమైనటువంటి హృదయంతో ఉంటూ ఉంటారు. కాబట్టి ఎదుటి వ్యక్తులను కూడా వీరు మంచి రూపంతో ఆకర్షణీయమైనటువంటి మాట తీరుతో అందరి హృదయాలను గెలుచుకుంటూ ఉంటారు. కాబట్టి భగవంతుని యొక్క హృదయం కూడా చక్కగా వీరైతే గెలుచుకుంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరికి ఎన్ని సమస్యలున్నా ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా ఏదో ఒక విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం ఏదో ఒక సమయంలో వీరికి దక్కుతూనే ఉంటుంది. అంటే వీరు ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు కానీ పెద్ద పెద్ద ప్రమాదాల బారిన పడే ఉండాలి అని చెప్పి ఈ రోజు కనుక ఉందనుకోండి, మీ జాతకంలో అది చాలా చిన్నదిగా చిన్న చిన్న సమస్యలతోనూ చిన్న ప్రమాదాలతోనూ మీ నుండి దూరం అయిపోయేలాగా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు దక్కుతుందన్నమాట. ఇక రేపటి విషయానికి వస్తే మీ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి మీకు రేపటి రోజున ఒక అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అంటే చాలా రోజుల తర్వాత మీ మైండ్ అనేది బాగా రిలీఫ్ అవుతుందండి. ఒత్తిడికి దూరం అయిపోయి చాలా మంచిగా మీ మనసు అనేది రిలాక్స్ అవ్వబోతుందని చెప్పుకోవాలి. అయితే మీ పనుల్లో మీరు బిజీగా ఉన్నప్పటికి కూడా మీ పనులు మీరు చేసుకుంటూనే కొంతమందికి ఏంటంటే రోజు మొత్తం కూడా ఎంత పని చేస్తున్నప్పటికి కూడా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. పని వల్ల కావచ్చు, లేదంటే కొన్ని సమస్యల వల్ల కావచ్చు, ఇలా మైండ్లో లేనిపోయిన టెన్షన్స్ వల్ల ఎక్కువగా ఒత్తిడికైతే గురవుతూ ఉంటారు. కానీ రేపటి రోజున మీ పనుల్లో మీరు యాక్టివ్గా పాల్గొంటారు. పాల్గొన్నప్పటికి కూడా ఎంత పని ఉన్నా ఎంత వర్క్ ఉన్నా కూడా చాలా సంతోషంగా మీ మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మీ పాత మిత్రులను కానీ లేదంటే పాత చిన్ననాటి మిత్రులు కానీ వీళ్ళను కలుసుకోవటము, రేపటి రోజున వీరితో చాలా రోజుల తర్వాత మీరు మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ కూడా వారితో ఒక్కసారిగా మాట్లాడుకుంటూ ఉండడం వల్ల మీ మనసు అనేది చాలా రిలాక్స్ అయితే అవుతుంది. చిన్ననాటి జ్ఞాపకాలను ఒక్కసారి గుర్తు చేసుకోవటము, వారితో మాట్లాడుతూ బయటికి సరదాగా వెళ్ళటము, ఇలాంటివి చేయటం వల్ల చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటారండి. అంతేకాకుండా చాలా రోజుల తర్వాత మీ చిన్ననాటి స్మృతులన్నీ కూడా గుర్తు చేసుకోవడం వల్ల మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వ్యాపార రంగాలకు సంబంధించి ఎవరైతే కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టాలనుకుంటున్నారో అటువంటి వారు కూడా కొంతమంది ఉంటారు కదండి. పెద్ద వ్యాపారస్తులు కానీ లేదంటే వ్యాపారంలో మంచి సిన్సియర్గా అంటే చాలా సీనియారిటీ ఉన్నవారు కదా, అలాంటి వారి యొక్క సాంప్రదాయం ప్రకారం సంప్రదింపులు ఒక్కసారి కనుక్కొని వారి యొక్క పనితీరు ఎలా ఉంటుంది, వారికి వచ్చేటువంటి లాభాలు ఏంటి, వారు పెట్టుబడి ఎంత పెడుతున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా కనుక్కొని ఒక్కసారి వ్యాపారం మొదలు పెడితే మంచిది. ఇలా మీ యొక్క తండ్రి గారి యొక్క సలహాలు కూడా రేపటి రోజున మీకు మంచి ప్రయోజనాన్ని అయితే చేకూరుస్తాయండి. ఇక ఈరోజు వారి యొక్క యాంత్రిక జీవనానికి రేపటి రోజున మీరు అడ్డుకట్ట వేస్తారని చెప్పుకోవాలి. చెప్పాను కదా, మీ చిన్ననాటి స్నేహితులు చక్కగా బయటికి వెళ్తారు. అంతేకాకుండా వారితో చాలా రకాల విషయాలను ముచ్చటిస్తారు. అలాగే ప్రేమికుల పరంగా మీకు కూడా రేపటి రోజున మీ జాతక ఫలితాల ఆధారంగా మీరు విజయం అయితే సాధించడానికి ఎక్కువగా మీకైతే ఈ రాశి జాతకులకు కనిపిస్తుంది. అంటే ప్రేమికుల పరంగా ఎవరైతే చాలా రోజుల నుండి ప్రేమకు సంబంధించినటువంటి విషయాన్ని దాచిపెట్టి ఇరు వర్గాల మధ్య అంటే ఇరు కుటుంబాల మధ్య మీ ప్రేమను వెల్లడి చేయడానికి కొంచెం జంకుతూ ఉన్నారో ఆ ప్రేమికులు రేపటి రోజున చక్కగా కుటుంబంలో మీ యొక్క ప్రేమ గురించి చెప్పడం వలన వారు ఏదో ఒక విషయాన్ని అయితే కన్ఫర్మ్ చేస్తారండి. అది కూడా మీకు అనుకూలంగానే వారి నుండి రెస్పాన్స్ అనేది వస్తుంది. ప్రేమలో విజయం సాధించడానికి రేపటి రోజున మీకు అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే ప్రేమికుల పరంగా ఎవరైతే చాలా రోజుల నుండి జంకుతూ ఇంట్లో సంప్రదింపులు లేకుండా ఏమి చెప్పాలో అర్థం కాక కొంచెం బాధపడుతూ ఉన్న టెన్షన్స్ పడుతూ ఉన్నప్పటికీ ప్రేమికులకు రేపటి రోజున మీకు మీ ప్రేమ పరంగా విజయం అనేది సాధించడానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో రేపటి రోజున అనుకూలంగా చాలా రోజుల తర్వాత చెప్పుకునేటువంటి విషయాలన్నీ కూడా వారితో చెప్పడము, అలాగే వారి ద్వారా ఏమైనా కొత్త సలహాలను తీసుకోవడం వలన మీకు రేపటి రోజున మీరు చేసేటువంటి పనిలో విజయం కనిపిస్తుందండి. అంటే కొంతమందికి ఏంటంటే స్వతహాగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం లేదంటే కొంత ఆలోచనలతో ఏదైనా ఒక పని చేపట్టడం ఇలాంటివి కొంతమందికి అచ్చొస్తాయి. కొంతమందికి అంతగా వెసులుబాటు కనిపించవు. అయితే రేపటి రోజున మీరు మీ జీవిత భాగస్వామి తాలూకు ఏదన్నా సమస్యలకు పరిష్కారం కానీ లేదంటే ఏదైనా ఒక మంచి నిర్ణయాన్ని ఆవిడ ద్వారా తీసుకోవడం కానీ ఇలాంటివి చేయటం వలన మీకు అనుకూలంగా అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా కుటుంబంలో చాలా సౌఖ్యంగా ఉంటుంది. కుటుంబ పరంగా చాలా ఆనందంగా పిల్లలతో సంతోషంగా గడుపుతారు. పెద్దలు అలాగే పిల్లలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మీ మాటల్లో కూడా వారికి చాలా ప్రేమపూర్వకమైన విషయాలను వారు తెలుసుకొని మీతో ఇంకొంచెం ఎక్కువగా మమేకం అవుతారనమాట. కుటుంబంతో చాలా చక్కగా రేపటి రోజున మీరు టైం అనేది స్పెండ్ చేస్తారు. అలాగే చాలా అరుదుగా కొంతమంది కుటుంబాల్లో ఏంటంటే ఉన్నామంటే ఉన్నాము అన్నట్లుగా ఉంటారండి. కానీ ఈ రాశి వారు ఏంటంటే కుటుంబంతో చాలా కాలక్షేపంగా ఎంత పని చేసుకున్నప్పటికి కూడా కుటుంబానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కాబట్టి వీరి యొక్క కుటుంబంలో అన్ని బంధాలు కూడా ఇప్పటికి కూడా శాశ్వతంగా నిలబడి ఉన్నాయి. అంటే కారణము వీరు ఇచ్చేటువంటి కుటుంబానికి అలాగే కుటుంబ సభ్యులకు వారి ప్రేమకు గౌరవానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఎన్ని పనుల్లో ఉన్నా కూడా వారికి ఏదైనా సహాయం కావాలన్నా కూడా ముందుంటారు. కాబట్టి వీరి బంధాలు బంధుత్వాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఇప్పటికి కూడా శాశ్వతంగా నిలబడి ఉన్నాయి. అలాగే వీరికి కావాల్సింది
కూడా అదేనండి. కుటుంబం ఆనందంగా ఉంటే మేము ఆనందంగా ఉంటాం అనేటువంటి ధ్యేయంతో ఉంటారనమాట. ఇది కూడా చాలా మంచి విషయమనే చెప్పుకోవాలి. కాబట్టి మీరు ఈ విధంగా ఉండటం కూడా ఒక గొప్ప విషయమేనండి. ఇక రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మీరు ఏదైతే చేపట్టినటువంటి పనులన్నీ కూడా విజయం సాధిస్తారు. విద్యా, సాంకేతిక రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా మీకు చక్కగా ఉంటుందండి. ఆర్థిక పరంగా కూడా మీకు చాలా అన్నీ అంటే ఏదైనా అప్పుల పరంగా కావచ్చు, లేదంటే మీ చేతిలో డబ్బులు లేక బాధపడుతున్న వారికి కూడా ఇలా ఆర్థికపరమైన సమస్యలు కూడా మీకు రేపటి రోజున మిమ్మల్ని బాధ పెట్టవు. అలాగే మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా విననటువంటి శుభవార్తలు మీ చిన్ననాటి స్నేహితుల ద్వారా మీరు కొన్ని శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశం అయితే రేపటి రోజున కనబడుతుంది. వారితో మరలా తిరిగి మీ బంధాన్ని కొనసాగిస్తూ చిన్ననాటి స్నేహితులతో మాట్లాడి ఉండడం వల్ల ముందు ముందు రోజుల్లో వారి ద్వారా మీకేదైనా కానీ సానుకూలమైన జీవితంలో కొన్ని మార్పులు కూడా రాబోతున్నాయి. సాయంత్రం వేళ సమయానికి మీ జీవితం ఎంతో రేపటి రోజున రిలాక్స్‌గా, ఆనందంగా ఉండటము మీరు చూస్తారు. మరి తెలుసునా అండి మేషరాశి వారి జాతక ఫలితాలను? తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.